కష్టపడితే కనొచ్చు మావా. బాగా విను, నేను బాగా సంపాదించిన తర్వాతనే జూబిని పెళ్లి చేసుకుంటా. జూబిడాలి వస్తా. నువ్వెక్కడున్నావా? నీ పార్ట్స్ అన్ని ఉడదీసి నీ బాడీని సర్వీసింగ్ చేద్దామని వచ్చానరా. చూస్తే పెద్ద మనిషిలా ఉన్నావు, మర్యాదగా మాట్లాడు. నీకేం మర్యాదరా రాస్కల్? నేనెవరో తెలుసా? నువ్వు ఎవడైతే నాకేంటి? నేను రుక్మిణి డాడీని. తలపై రూపాయి పెడితే ₹1 ఖరీదు చేయవు. నీకు నా కూతుతో లవ్వా? ఒరేయ్, ఇంకోసారి మా అమ్మాయితో మాట్లాడినా చూసినా నీ కాళ్ళు చేతులు నరికేసి నీ షెడ్డుకే నిన్ను దృష్టి బొమ్మలాగా వేలాడతీస్తాను. జాగ్రత్త. భగవంతుడా, చూసావుగా, నువ్వే ఏదో దారి చూపించు ప్లీజ్. ఈ రోజు ఎలాగైనా సరే బ్యాంకులో దోచిన డబ్బుని బాషాబాయ్ దగ్గరికి చేర్చాలి. అవును బాబు, తీసుకొని బయలుదేరాము. అప్పటి నుంచి పోలీసు వాళ్ళు ఎంట పడుతూనే ఉన్నారు. అవును, ఇవాళ ఎలాగైనా పోలీస్. అరే వీళ్ళేంటి అలా పారిపోతున్నారు? అక్కడికేదో ఆ బ్యాంక్ దోపిడీ వీళ్ళే చేసినట్టు. నేనేదో ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎంక్వైరీ చేద్దాం అనుకుంటే. రేయ్ కాశీ, నువ్వెక్కడున్నా పట్టుకుంది నా కసి తీరదురా. నిన్ను పట్టుకుంటాను. వస్తున్నా. డ్రైవింగ్ మంచిగా వచ్చేసింది. టర్నింగ్ కూడా మంచి కొట్టా. ఇక్కడ బ్రేక్ చూస్తా గానీ. బ్రేక్ ఎక్కడుందంటావేంట్రా నీ అబ్బా? బ్రేక్ ఎక్కడుందో తెలియదు కానీ కారు నడపడానికి వచ్చేసావు. రేయ్, స్టీరింగ్ ముట్టుకోకు, హార్న్ ముట్టుకోకు, ఏది ముట్టుకోకు. వెళ్ళి జ్యూస్ తాగి వస్తాను. నాకు కూడా జర జ్యూస్ చెప్పు. సరే అలాగే. ఇదిగా బాబు, 2 బత్తాయి జ్యూస్ చేయి. అవును, ఎలా జరుగుతుంది నీ వ్యాపారం? కూల్గా జరుగుతుంది. చూస్తాడు ఏం తేడు ఇదేంద్రా బాయ్? కనిపెట్టినావు, నడుపుతా నోట్లో కనిపెడతావు. ముందా చూడాలి. చేయి ఆగరా, బ్రేక్ ఎక్కడ ఉందో తెలీదు, బండి వేసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు ఎలాగా? కూడండి. రే, నువ్వు చూస్తా చెయ్యి, ఇప్పుడే వస్తా. రే ఆగరా. మంచిగా నడుపుకోవాలి. నేర్చుకోవడానికి వచ్చావా? సరిగా చెప్తావా? బ్రేక్ ఎక్కడ? మస్తు నడుపుతా. తప్పిసట్టున్నావు కదరా. రేయ్, వీడు చచ్చిపోయాడట. దిగు, త్వరగా దిగురా. త్వరగా దిగు. నేను చచ్చిపోయినానంటే ఈ పగలగాళ్ళు అమ్మేసిర్రు. నేనేమో బతికిపోయినా. ఈడక అనుకున్నాను అనుకో, ఈ కారాడు వచ్చి నా చూసి తీస్తాడు. పారిపోవాలి ఈడకెళ్ళి. రామచంద్ర, అయ్యో నా కారు ఏమైందో ఏంటో. నువ్వు ఇక్కడే ఉండు. అయ్యయ్యో, అప్పులో కొన్న కారు పోపు అయిపోయింది కదరా. రేపటి నుంచి నా బతుకు బస్ స్టాండే కదరా. ఆ పళ్ళు యాదో ఒప్పు ఎలా తీర్చాలరా? అరే కాశీ బబన్, ఏం కావాలి మీకు? మాకు రామాయణం మహాభారతం సీడీలు కావాలి. ఓహో, దేశీయా విదేశీయా? దేశీ విదేశీ ఏంటి? అదేరా, ఈ మధ్య హాలీవుడ్ వాళ్ళు కూడా మన రామాయణ మహాభారతాలు తీశారు కదా. వీడు అడిగేది టాలీవుడ్ డైరెక్టర్ తీసిందా, హాలీవుడ్ డైరెక్టర్ తీసింది కావాలా అని. అలాగా? మనం భారతదేశం కదా, మనకి దేశీయమే కావాలి. దేశీయమే కావాలి. సరే సరే, అర్థమైంది. అదే తీసుకొస్తాను. ఆ మూలం వెతుకుతున్నాడు రేడు. అరే, ఈ కాలంలో రామాయణ మహాభారతాలు ఎవర్రా చూసేది? లోన పడి ఉంటాయి, తీసుకురావడానికి వెళ్ళాడు. మా దొరికింది. సరిగ్గా చూసి రాయండి. ఎప్పుడు ఏ క్యారెక్టర్ వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుంది. నువ్వేం పరేషాన్ కాకనా, కరెక్ట్ గా రాస్తాను. సురు చేయరా.
వస్తుందన్నా. కానొస్తుంది కదరా. రేయ్ అన్నని ఇబ్బంది పెడతావు ఎందుకురా? బంజీ బంజీ ఏమన్నా పనిచేయనా? ఏ ఉండనిరా, తర్వాత వస్తుందేమో. రేయ్ సీడీ మొత్తం చూసినా కూడా రామాయణ మహాభారతం రాలేదు. పేరు కనపడతలేదు, ఇంటి నెంబర్ కూడా లేదు. హిమాయత్ కూడా చదివించాల బ్యాగులో ఏముందిరా? జిప్ ఓపెన్ చేసి చూడు. ఇంత డబ్బా? అరే మన జీవితమే మారిపోద్ది. లాటరీ ఏమైనా తగిలిందా? ఏం చేస్తారు ఇంత డబ్బుని? అరే ఏంటి చిన్నవరా, ఎన్ని రూపాయలు కట్టాలి? ఎవడన్నా పేట మార్చేసావా? ముఖద్రోహి, ఈ భాషాబాయిని మోసం చేస్తావరా? నాకు అబద్ధం చెప్తావరా? నాకు అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూస్తావరా? అబద్ధాలు చెప్పి నా దగ్గర నుంచి ప్రాణాలతో బయటపడతావనుకున్నావరా? భాషాబాయ్ ఎందుకు అని ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు? వాడు గుట్కా తిన్నాడు, అందుకే ఎరగదీస్తున్నాడు భాషాబాయ్. గుట్కా తిన్నందుకు ఇంతలా కొట్టాలా? భాషాబాయ్ సిగరెట్ కొనుక్కరమని 5 రూపాయలు ఇచ్చిండు. సిగరెట్ తో పాటు గుట్కా కొనుక్కొని చిల్లర పోయిందని చెప్పిండు. అయితే ఆ విషయం భాషాబాయ్కి ఎలా తెలిసింది? బ్యాంకు దోపిడీ సక్సెస్ అయినా చేతికి మాత్రం పైసలు రాలే. గప్పటి సంధి ఆ ఫికర్ తోని భాషాబాయ్ గిట్ల అయిపోయిండు. ఏమైందిరా? బ్యాంకులో దోచిన డబ్బు తీసుకొస్తుంటే ఏమైంది? పోలీసులు వెంటపడ్డారు. దోపిడీ చేసిన డబ్బు ఏమైంది? దోపిడీ చేసిన డబ్బుకి భాషాబాయ్ పోలీసులు మా ఎంట పడితే ఉరికి కారెక్కినాం భాషాబాయ్. ఆ కారు తోలి తీసుకుపోయి పోలీసులు లారీ గుద్దేసిండు. ఆ కంగారులో బ్యాగ్ వదిలేసాడు. భాషాబాయ్ మమ్మల్ని క్షమించు భాషాబాయ్. ఈ ఒక్క ఛాన్స్ ఈసారి మాత్రం మిస్ అయ్యి భాషాబాయ్. నాకు చెప్పద్దు. 2 రోజులు, కేవలం 2 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. థ్యాంక్ యూ భాషాబాయ్. ఈలోగా దోపిడీ చేసిన సొమ్ము ఎక్కడుందో కనుక్కోవాలి. అలాగే భాషాబాయ్. థ్యాంక్ యూ. బండి వారితో కనుక్కుందాం. బయటికి రా మామా. ఈరోజు నా దగ్గర కారు, బైక్ ఉంది, సూట్ ఉంది, బూట్ ఉంది. నీ దగ్గర ఏముంది? ఏముంది? నా దగ్గర నా కూతురుంది. అందుకే కదా నేనొచ్చింది, లేకపోతే నీ మొహం ఎవడు చూస్తాడు? సూటు బూటు వేసుకొచ్చిన బిచ్చగళ్ళ బయటే నిలబడ్డావు. అప్పుడే అర్థమవుతుంది నీ బతికేంటో. నా కూతుర్ని గాలికి తిరిగే ఏ ఎదవకిచ్చైనా పెళ్లి చేస్తానేమో గాని నీకు మాత్రం చచ్చి పెళ్లి చేయను. ఇంకా ఇక్కడే ఉన్నావే, వెంటనే వెళ్ళిపో, లేదా పిచ్చి కుక్కల్ని నీ మీద ఉసిగొలిపి కరిపిస్తా. కూటకు ఠికానా లేదు. నీ ముఖానికి నా కూతురు కావాలా? మామా మా ప్రేమను అవమానిస్తున్నావు. బ్రతకాలంటే ప్రేమ కాదు, క్యాష్ కావాలి. క్యాష్. ఎంత కావాలి చెప్పు. నీ ముఖానికి ఎక్కువ వద్దు కానీ ఓ 5 లక్షలు పట్రా. 5 లక్షలా? నీ వల్ల కాకపోతే కనీసం అప్పు చేసైనా పట్రా. అప్పా మా ఇంట వంట లేదు, రెడీ క్యాష్. 5 నిమిషాల్లో 5 లక్షలు పట్టుకొస్తా. కన్యాదానం చేయడానికి రెడీగా ఉండు డార్లింగ్. నువ్వు కూడా. ఏంటయ్యా కళ్ళు కనపడటం లేదా? గుడ్డోళ్ళ కాదండి బావు. బౌబావా? మీరు మ్యాన్ అనుకున్నాను, డాబర్మెన్లా? అదే అనుకోండి సార్. ఓ అడ్రస్ కోసం తిరుగుతున్నాం మేము ఇక్కడ. అడ్రస్సా? ఏ అడ్రస్? హైదరాబాద్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ అండి బాబు. మీకేమైనా తెలుసా? నాకంతా తెలుసు. అలాగైతే ఈ హైదరాబాద్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఎక్కడుందో చెప్పి కొంచెం పుణ్యం కట్టుకోండి సార్. ఒక అడ్రస్సే కాదు, మొత్తం బయోడేటా, పిన్ కోడ్, ఫోన్ నెంబర్తో సహా చెప్తాను. ప్లీజ్ చెప్పండి సార్ ప్లీజ్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడం అంతర్యామి. ఈ అంతర్యామి ఎవరు సార్? నేనే. ఇప్పుడు మీరు స్ట్రైట్ గా వెళ్ళండి. ఓకే సార్. లెఫ్ట్ తిరగండి. లెఫ్ట్. తర్వాత రైట్ కి తిరగండి. రైట్ సార్. తర్వాత లెఫ్ట్ కి తిరగండి. మళ్ళీ రైటా సార్? లేదు, మళ్ళీ లెఫ్ట్ కి తిరగండి. తిన్నగా వెళ్ళండి. ఎదురుకుండా చెరువు కదండి. ఆ చెరువులో దిగండి. దిగ్గట్టెక్కండి. అక్కడే